హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మన ప్రో కబడ్డీ సీజన్ 11 అక్టోబర్ 18 నుంచి స్టార్ట్ కానుంది. అందులోనూ మొదటి మ్యాచ్ వచ్చేసి మన తెలుగు టైటన్స్దే. అది కూడా మన డుప్కీ కింగ్ అయిన పరదీప్ నర్వాల్ ఉన్న బెంగళూరు బుల్స్ తోటి. ఈ రెండు టీంల యొక్క రైడింగ్ డిఫెన్స్ గురించి అండ్ ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచే ఛాన్స్ ఉన్నాయో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్గా బెంగళూరు బుల్స్ యొక్క రైడింగ్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ రైడర్స్కి వచ్చేసి పరదీప్ నర్వాల్, అజింక్య పవార్ అండ్ సుశీల్ అయితే ఆడబోతున్నారు. పరదీప్ నర్వాల్ గురించి మాట్లాడుకున్నట్లయితే తన పీకేఎల్ కెరియర్ స్టార్ట్ అయిందే బెంగళూరు బుల్స్ తోటి. అలాంటిది తను మళ్ళీ బెంగళూరు బుల్స్ టీంకి రావడం అయితే జరిగింది. పీకేఎల్లోనే నెంబర్ 1 రైడర్గా కొనసాగుతున్న పరదీప్ నర్వాల్కి తన ఫామ్ వల్ల కొంచెం స్ట్రగుల్ అయితే అవుతున్నాడు. మళ్ళీ తన ఒరిజినల్ ఫామ్కి తను వచ్చేస్తే బెంగళూరు బుల్స్కి ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంది. పరదీప్ నర్వాల్కి సపోర్టింగ్ రైడర్గా ఒకప్పుడు మన తెలుగు టైటాన్స్కి తలకాయ నొప్పిగా మారిన అజింక్య పవర్ అయితే ఆడబోతున్నాడు. ఇతని రైడింగ్ గురించి మనకు తెలుసు. కొంచెం ఏమరపాటుగా ఉన్న మల్టిపుల్ రైడ్ పాయింట్స్ అయితే తీసుకెళ్లిపోతాడు. ఈ టీంకి థర్డ్ రైడర్గా సుశీల్ అయితే ఆడబోతున్నాడు. ఇతను యంగ్ ప్రామిసింగ్ రైడర్. ఇతను లాస్ట్ సీజన్లో 16 మ్యాచెస్ ఆడగా 100 రైడ్ పాయింట్స్ అయితే సాధించడం జరిగింది. ఇతడు బెంగళూరు బుల్స్ రైడింగ్లో అప్కమింగ్ స్టార్గా ఎదిగే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇంకా డిఫెన్స్ విషయానికి వచ్చేస్తే కార్నర్స్లో వచ్చేసి సౌరవ్ నందల్ అండ్ పార్థిక్ అయితే ఆడబోతున్నారు. కార్నర్స్ పర్వాలేదు అనిపించిన కవర్స్ అయితే కొంచెం వీక్గా కనబడుతున్నాయి. ఓవరాల్గా టీం చూసుకుంటే రైడింగ్లో పర్లేదు అనిపించిన డిఫెన్స్లో కొంచెం అటు ఇటుగా కనబడుతుంది. ఇంకా మన తెలుగు టైటన్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ రైడర్గా వచ్చేసి పవన్ షరావత్ ఆడబోతున్నారు. లాస్ట్ సీజన్లో పవన్ కుమార్ షరావత్కి ఎటువంటి సపోర్ట్ దొరకపోవడం వల్ల మన తెలుగు టైటన్స్ మ్యాచెస్ అనేది ఓడిపోవడం జరిగింది. ఈ సీజన్లో చూసుకుంటే అతనికి సపోర్టింగ్ రైడర్స్గా విజయ్ మాలిక్, మంజిత్ అండ్ ప్రఫుల్ జవారి అయితే ఆడబోతున్నారు. వీళ్ళ ముగ్గురు నుంచి పవన్ షరావత్కి రైడింగ్లో సపోర్ట్ దొరికితే రైడింగ్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ టీమ్గా మారిపోతుంది. ఇంకా డిఫెన్స్ గురించి చూసుకున్నట్లయితే కార్నర్స్లో వచ్చేసి క్రిషన్ దుల్ అండ్ అంకిత్ జగ్లన్ అయితే ఆడబోతున్నారు. నా టైటాన్స్ కార్నర్స్ బెంగళూరు బుల్స్ కార్నర్స్తో కంపేర్ చేసుకుంటే స్ట్రాంగ్గా కనపడుతున్నాయి. ఇంకా కవర్స్లో వచ్చేసి అజిత్ అండ్ మిలాద్ జవారి అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచిద్ది అన్న విషయానికి వచ్చేస్తే హెడ్ కౌంట్ చూసుకుంటే బెంగళూరు బుల్స్ది అప్పర్ హ్యాండ్ ఉన్న ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. మీరే టీం గెలిచిద్ది అనుకుంటున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.